హాయ్, ఈరోజు నేను ఆనియన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తా. ఫస్ట్ దానిలోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా దాకా పెట్టుకుందాం. ఫస్ట్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కడిగి పెట్టుకున్న మిర్చిని వేయాలి. ఆ మిర్చి వేసి నిదానంగా కొంచెం తిప్పాలన్నమాట. ఆ మిర్చి అనేవి వేగిన తర్వాత మనం శనగగింజలు వేసుకుందాం. శనగగింజలు కూడా కొంచెం స్లోగా నిదానంగా వేపుకోవాలి, మాడకూడదు. అవి వేగిన తర్వాత మనం దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అనేది డైరెక్ట్గా తినలేము కాబట్టి ఇలా చట్నీలో వేస్తే మిక్సీ అవుతుంది కాబట్టి ఎవరు తీసి పడేయలేరు. కరివేపాకు చాలా మంచిది కాబట్టి మనకి ఆరోగ్యానికి ఇలా వేసుకుందాం కరివేపాకు. మళ్ళీ కొంచెం దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు కొంతమందికి గ్యాస్ ఫామ్ అయితే పల్లీ చట్నీ తింటే అంటారు కాబట్టి కొంచెం జీలకర్ర డైజెషన్కి అనమాట. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ రెండు కొంచెం కాసేపు తిప్పుకోవాలి. అది కొంచెం వేపుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. చూడండి, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పడతా. అది మీకు చూపించట్లేదు. ఇక తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొంచెం జార్ లాగా ఉండేలాగా నాకు ఇష్టం. అలా చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఆనియన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. మనం ఫస్ట్ అనమాట ఆ పిండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నిన్నే పట్టేసుకొని ఉంచుకోవాలి. అది పులవాలన్నమాట. ఒకరోజు ముందే, ఒక నైట్ మొత్తం పులవాలి. ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట పిండి. బియ్యం నానబెట్టుకోవాలి. అట్లాగే మినపగుళ్ళు అనమాట. దీన్ని కొంచెం జారుగా చేసుకోవాలన్నమాట. జారుగా చేసుకొని మనం దోశ వేసుకోవాలి. చూసారా ఎలా జారుగా చేస్తానో? ఇప్పుడు పెనం వేడెక్కాలన్నమాట. కొంచెం వేడెక్కిన తర్వాత మనం దోశ వేసుకోవాలి. మేమైతే అట్లు అంటాం, కొంచెం స్టైల్గా చెప్పాలి కదా, అందుకు దోశ. పెనం అయితే వేడెక్కుతుంది. చూసారా, వేస్తున్నాను. అట్లా తిప్పుకోవాలి. రౌండ్ షేప్ ఏం అవసరం లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం పలుచగా ఉండాలి. దాని మీద ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక చేతితో కెమెరా అంటే ఫోన్ పట్టుకున్నా, ఒక చేతితోనే వేస్తున్నా. అందుకే అట్లా వస్తుంది అనమాట. కెమెరా అటు ఇటు తిరుగుతుంది. చూసారా, ఆనియన్స్ అని మిర్చి కట్ చేసుకొని అలా పెట్టుకున్నా. తర్వాత వేయంగానే నేను వేస్తాను అనమాట. అట్లనే అద్దుకోవాలి, పిండికి పట్టేలా కొంచెం ఎటు పోకుండా. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, నేనే వీడియో తీయడం వల్ల ఆఫే కనిపిస్తుంది. కొన్ని కష్టాలు వచ్చినాయి నాకు. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాం. ఇది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఏం పర్లేదు. కొంచెం వేసుకున్నా కొలెస్ట్రాల్ ఏం రాదు మాకైతే. నేను సన్నగానే ఉన్నాం, మాకైతే ఇబ్బంది లేదు. మీరు కొంచెం తగ్గించేసుకోండి. చూసారా, దోశ అయితే కొంచెం కాలిన తర్వాత దాన్ని తిప్పుకోవాలి. నా రెండు చేతులు కన్నా వాడుతుంటే ఫాస్ట్గా చేసేదాన్ని. ఒక చేతితో వీడియో తీయడం, ఒక చేతితో తిప్పడం కొంచెం కష్టంగా ఉంది. ఏం చేద్దాం, కెమెరామెన్ పెట్టుకుందాం అనుకుంటుంది. ఎలా ఉంటుంది అంటారు? కొంచెం ఎక్కువైంది కదా, నాకు కూడా తెలుసు కానీ అలానే. చూసారా, దోశ రెడీ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నా దోశ. ఆనియన్ దోశ వావ్, చూస్తేనే తినాలనిపిస్తుంది. చూసారా, ప్లేట్లో పెట్టేసా. అది మా రోహి ప్లేట్ అనమాట. చిన్న ప్లేట్లో తింటున్నారు ఏంటి వీళ్ళంటే, కొంచెం వీడియో తీస్తున్నా కదా, షోయింగ్కి పెట్టా దాంట్లో. ఇది మా వారికి అయితే ఇస్తా. మా వారి కాదు, మా బావకి ఇస్తా. మా బావ తిని ఎలా ఉందో చెప్పేస్తాడు. చూసారా, ఎంత చూడడానికి తినాలనిపిస్తుంది. నా దోశ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్